హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు పీసీ క్రియేషన్స్. ఈరోజు రెసిపీ వచ్చేసి పప్పు పొంగలి అని అంటారు, పులగన్నం అని కూడా అంటారు కదా. అదైతే ఎలా చేయాలో ఈజీ ప్రాసెస్లో 5 మినిట్స్లో లంచ్ బాక్స్కి అయినా పెట్టేసుకోవచ్చు. పిల్లలు కూడా హెల్తీగా ఉంటారు. పిల్లలు బలంగా ఉండడానికి నేనైతే ఈ రెసిపీ చేశాను. మా అమ్మమ్మ చేసేది మేము చిన్నప్పుడు, ఇంకా ఇప్పుడైతే నేనైతే మా పిల్లల కోసం చేశాను అనమాట. చాలా ఈజీ అండి ఈ ప్రాసెస్ అనేది. అది ఎలా చేయాలో చూసేద్దాం ఇప్పుడైతే. దానికోసం కావాల్సిన పదార్థాలు: 1 కప్పు పెసరపప్పు, అదే కప్పుతోటి ఇంకో కప్పు రైసు, సేమ్ క్వాంటిటీ, 4-5 మిరియాలు, కొద్దిగా కరివేపాకు, 2 ఎండుమిర్చి ముక్కలు చేసుకున్నాను, తిరగమాత దినుసులన్నీ, పచ్చెనగపప్పు, జీలకర్ర, ఆవాలు, మినపప్పు. ఇప్పుడు ప్రాసెస్ చూద్దాం. దానికోసం అయితే ముందుగా ఒక బాండీని పెట్టుకొని దాంట్లో మనం తీసుకున్న పెసరపప్పుని అయితే వేసుకోవాలి. ఆయిల్, నెయ్యి ఏమీ వేయకుండా నార్మల్గా వేయించుకోవాలి ఇలా ఉత్తపప్పునే. ఈ పెసరపప్పుని కలర్ మారి స్మెల్ వస్తుంది కదా, కమ్మగా వాసన వస్తుంది కదా, అప్పటి వరకు అయితే ఫ్రై చేసుకోవాలి. చూసారు కదా, పెసరపప్పు అనేది కలర్ మారింది. ఇలా ఉన్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. స్టవ్ ఆపేసి మనం తీసుకున్న బియ్యాన్ని కూడా దీంట్లో యాడ్ చేసి మొత్తం ఒకసారిలాగా మిక్స్ చేసేసుకొని ఇప్పుడు స్టవ్ మీద నుంచి తీసి కింద పెట్టేసుకొని దాంట్లో వాటర్ పోసుకోవాలి. వాటర్ పోసుకున్న తర్వాత ఇలా శుభ్రంగా కడుక్కోవాలి. ఏమైనా డస్ట్ ఉంటుంది కదా, అదంతా పోతుందన్నమాట. ఇలా శుభ్రంగా కడుక్కున్న తర్వాత ఇలా వాటర్ పోసి పక్కన ఇలా ఉంచుకోవాలి. ఇప్పుడు కుక్కర్ పెట్టి ప్రాసెస్ చూద్దాం. ఇప్పుడు కుక్కర్ పెట్టి స్టవ్ మీద కుక్కర్ హీట్ అయిన తర్వాత కొద్దిగా ఆయిల్ యాడ్ చేసుకోవాలి. కొద్దిగానే వేసుకోవాలి. ఆయిల్ బదులు నెయ్యి అయినా వేసుకోవచ్చు. నేను కొంచెం నెయ్యితోటి కొంచెం ఆయిల్ తోటి చేస్తున్నాను. ఇప్పుడు ఆయిల్ హీట్ అయిన తర్వాత ముందుగా తీసుకున్న మిరియాలను యాడ్ చేసుకోవాలి. మిరియాలు కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం తీసుకున్న పోపు దినుసులను అయితే యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు వీటిని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు చిటపట ఫ్రై అయినాయి కదా ఇవి పోపు దినుసులు. ఇప్పుడు ఎండుమిర్చి, కరివేపాకుని ఇప్పుడు ఇవన్నీ బాగా ఫ్రై అయిన తర్వాత కొద్దిగా నెయ్యినైతే యాడ్ చేసుకుంటున్నాను. ఫ్లేవర్ బాగుంటుంది నెయ్యి వేయడం వల్ల. ఓన్లీ నెయ్యితో అయినా చేసుకోవచ్చు, పిల్లలకి చాలా హెల్తీగా ఉంటుంది. ఇప్పుడు కొద్దిగా మిరియాల పొడిని కూడా యాడ్ చేసుకోవాలి. మిరియాల పొడి కూడా హెల్త్కి చాలా మంచిది. కొద్దిగా యాడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి. 5 కప్పులు అయితే యాడ్ చేసుకోవాలి. 2 కప్పులకి పెసరపప్పు 1 కప్పు, 1 కప్పు బియ్యం తీసుకున్నాం కదా, దానికైతే 5 కప్పులు అయితే తీసుకోవాలి. ఒక్కొక్క దానికి 2.5 గ్లాస్. ఇప్పుడు టేస్ట్కి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకోవాలి. సాల్ట్ యాడ్ చేసుకున్న తర్వాత మొత్తం ఒకసారి కలిపి టేస్ట్ చేసుకొని సాల్ట్ సరిపోకపోతే అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడే మంటనైతే హై ఫ్లేమ్లో పెట్టాలి, ఎసరు కావాలి కాబట్టి. చూసారు కదా, వాటర్ మరుగుతుంది. ఈ స్టేజ్లో ఉన్నప్పుడు మనం ముందుగా తీసుకున్న పప్పులను అయితే యాడ్ చేసుకోవాలి. వాటర్ అంతా వంపేసి ఓన్లీ పప్పులని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు పప్పులని యాడ్ చేసుకున్న తర్వాత బాగా కలుపుకోవాలి.
ఇలా కొంచెం సేపు ఉడికిన తర్వాత మంటని హై ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా కొంచెం సేపు ఉడికించుకున్న తర్వాత ఒకసారి మిక్స్ చేసుకొని విజిల్ పెట్టుకోవాలి. ఇప్పుడు మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టి 3 విజిల్స్ వచ్చే వరకు వెయిట్ చేయాలి. కుక్కర్ 3 విజిల్స్ వచ్చిన తర్వాత మూత తీసి చూద్దాము. ఆవిరంతా పోయిన తర్వాత చూసారు కదా, పర్ఫెక్ట్గా కుక్ అయింది పెసరపప్పు అన్నం అయితే. దీన్ని కుక్కర్లో కాకుండా నార్మల్గా అయినా చేసుకోవచ్చు. ఎసరు కూడా కరెక్ట్గా సరిపోయింది, పర్ఫెక్ట్గా ఉంది. దీన్ని కొంచెం చల్లారాక లంచ్ బాక్స్కి పెట్టామనుకో పిల్లలకి హెల్తీగా ఉంటుంది. ఈజీగా అయిపోయింది కదా ప్రాసెస్ అయితే. చూసారు కదా, ఈజీగా హెల్తీగా పిల్లలకి లంచ్ బాక్స్ ఎలా రెడీ చేయాలో వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బాయ్.